Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఫస్ట్ బీఎస్సీ హానర్స్ సెమిస్టర్ 2కి సంబంధించిన మ్యాథ్స్ మైనర్ ఆర్ మేజర్ వాళ్ళిద్దరికీ ఈ పేపర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ కామన్గా ఉంటుంది. ఓకే, సో ఆ పేపర్కి సంబంధించిన యూనిట్ 1లోని బెర్నౌలీస్ ఈక్వేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, మరి చూద్దాం ఎలా చేయాలో. సాల్వ్ dy/dx ప్లస్ y/x ఇజ్ ఈక్వల్ టు x² y⁻6. ఓకే, మరి ఫస్ట్ ఇది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని ఎట్లా ఐడెంటిఫై చేయొచ్చు అంటే చూడండి, dy/dx p(x) × y ఇజ్ ఈక్వల్ టు q(x). అలా ఉంటే అది లీనియర్ ఈక్వేషన్ ఇన్ y అని చెప్పచ్చు. కానీ ఇక్కడ y⁻6 ఉంది అంటే y⁻n లాగా ఉంటే అది బెర్నౌలీస్ ఈక్వేషన్ అని. చూడండి, ఇచ్చిన ప్రాబ్లం అనేది dy/dx ప్లస్ p(x) × y ఇజ్ ఈక్వల్ టు q(x) × y⁻n ఇలా ఉంటే బెర్నౌలీస్ ఈక్వేషన్ అని చెప్పచ్చు. మరి ఇలాంటప్పుడు మనం ఈ y⁻n టర్మ్ని ఎలిమినేట్ చేస్తాం. అంటే y⁻−nతో మొత్తం ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే అది మళ్ళీ రెడ్యూసిబుల్ టు లీనియర్ ఫామ్ వచ్చేస్తుంది. లీనియర్ ఫామ్ అంటే లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఇన్ y రావచ్చు, x రావచ్చు. ఇక్కడ dy/dx ఉంది కాబట్టి డెఫినెట్గా లీనియర్ d ఇన్ y అని ఆ మోడల్ అనేది వచ్చేస్తుంది. లీనియర్ d ఇన్ y ఏంటి? dy/dx ప్లస్ p(x) × y ఇజ్ ఈక్వల్ q(x). కాబట్టి మీరు కొద్దిగానే అరేంజ్మెంట్ చేయాల్సింది. y⁻6 ఉంది ఇక్కడ, y⁻6ని ఎలిమినేట్ చేయండి, y⁻−6తో మొత్తం మల్టిప్లై చేస్తాం. ఓకే, మరి చూద్దాం స్టెప్ బై స్టెప్. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నా. సో గివెన్ d ఈస్ dy/dx ప్లస్ y/x ఈజ్ ఈక్వల్ టు x² × y⁻6. ఇప్పుడు మనం y⁻−6తో మొత్తం ఈక్వేషన్ని మల్టిప్లై చేద్దాం. సో మల్టిప్లై విత్ y⁻−6 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో ప్రతి ఒక్క టర్మ్ని y⁻−6తో మల్టిప్లై చేస్తే సో y⁻−6 × dy/dx ప్లస్ ఇప్పుడు చూడండి రఫ్లో చెప్తున్నా y⁻1 y⁻−6 బేసిస్ ఈక్వల్ పవర్స్ని యాడ్ చేయొచ్చు. 1 - 6 y⁻−5 వస్తుంది. ఓకే, కాబట్టి సో ఇక్కడ y⁻−5 / x ఇజ్ ఈక్వల్ టు x². ఎందుకంటే y⁻6 × y⁻−6 రెండింటికి బేసిస్ ఈక్వల్ పవర్స్ యాడ్ చేయొచ్చు, క్యాన్సిల్ అయిపోద్ది. y⁻0 అంటే 1. ఇప్పుడు దీనికి ఒక నంబర్ ఇస్తున్నా. దిస్ ఈజ్ ఏ బెర్నౌలీస్ ఈక్వేషన్. ఇప్పుడు ఈ సెకండ్ టర్మ్లోని y టర్మ్ని z అనుకుంటాం, దాన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తాం xతో, అప్పుడు ఈ టర్మ్ వస్తుంది అన్నమాట. ఓకే, సరే, దిస్ ఈజ్ ఏ Bernoulli's equation. This is a Bernoulli's equation. ఓకే, అయితే ఇక్కడ సెకండ్ టర్మ్ ఏది? పుట్ y⁻−5 ఇజ్ ఈక్వల్ టు దాన్ని z అనుకుంటున్నా. ఇప్పుడు దీన్ని xతో డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. ఓకే, అయితే ఇప్పుడు చూడండి, ఈ వైని x లాగా అనుకోండి. x⁻n కి ఫార్ములా d/dx ఆఫ్ x⁻n, n × x⁻n−1. ఇక్కడ n అంటే ఎంత? -5. x అంటే y అన్నమాట. కాబట్టి n రాస్తున్నాను, x అంటే y, n × x⁻n−1 ఇదో n × x⁻n−1 కదా. కాబట్టి n అంటే -5, x అంటే ఇక్కడ y, మళ్ళీ n-1 అంటే -5 - 1, మళ్ళీ yని xతో చేయొద్దు. సో dy/dx అన్నమాట. మళ్ళీ zని xతో డిఫరెన్షియేటింగ్ చేస్తే dz/dx. ఇప్పుడు ఓకే, ఇప్పుడు చూడండి, ఈ -5 రైట్ సైడ్కి వెళ్తే
డివైడ్ అయిపోద్ది, అంటే -1/5. కాబట్టి y పవర్ -5 -1 -6 dy/dx ఈజ్ ఈక్వల్ టు -1/5 dz/dx. ఇప్పుడు మనము ఈ y పవర్ -6 dy/dxని నంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, సో 1 implies చెప్పండి. సో -1/5 dz/dx. ఓకే, ప్లస్ y పవర్ -5 ఏమనుకోవచ్చు, z అనొచ్చు, డివైడెడ్ బై x ఈజ్ ఈక్వల్ టు, ఇక x² ఉంటుంది రైట్ సైడ్లో. ఓకే, అయితే ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ లీనియర్ ఇన్ z లాగా రావాలి. dz/dx p(x) × z ఈజ్ ఈక్వల్ q(x). అంటే dz/dx పక్కన ఏమి ఉండకూడదు, -1/5 ఉండకూడదు, -5తో మల్టిప్లై చేయి క్యాన్సిల్ అయిపోద్ది. కాబట్టి మల్టిప్లై విత్ -5 ఆన్ బోత్ సైడ్స్. ఓకే, కాబట్టి -5/-5 క్యాన్సిల్ అవుతుంది, సో 1 అయిపోతుంది. సో dz/dx, ఇక్కడ ప్లస్ అనేది మైనస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, -5 డివైడెడ్ బై x ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు -5x². దట్ ఈస్ టేకింగ్ యాజ్, కాబట్టి మైనస్తో మల్టిప్లై చేసి -5 ప్లస్ మైనస్ మైనస్, సో -5. ఓకే, సో ఇప్పుడు ఇది లీనియర్ ఇన్ z లాగా ఉంది. dz/dx p(x) × z is equal to q(x). p(x) and q(x) are the functions in the variable x. Okay, now we have to calculate integrating factor. if is equal to formula e power integral p(x) dx. Okay, then general solution to the given d is z into if is equal to integral q(x) into if into dx plus c. Okay, so మరి అదే రాస్తున్నాను. సో this is a linear equation. This is a linear equation in z. ఇప్పుడు దీన్ని స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేస్తున్నా. సో కంపేరింగ్ the above equation with సో ఏంటి, దేంతో కంపేర్ చేయాలి, dz/dx ప్లస్ p(x) ఇంటూ z ఈజ్ ఈక్వల్ టు q(x). వేర్ p(x) z కోఎఫిషియంట్, q(x) రైట్ సైడ్లో ఉండేది. వేర్ p(x) ఈజ్ ఈక్వల్ టు -5/x. అదేవిధంగా q(x) ఈజ్ ఈక్వల్ టు -5x². ఇప్పుడు మనం ఇంటెగ్రల్ p(x) dx ని కనుక్కుందాం. ఫస్ట్ ఇంటెగ్రల్ p(x) ఇంటూ dx, -5 కాన్స్టెంట్, ఇంటెగ్రల్ 1/x dx, దట్ ఈజ్ ఈక్వల్ టు -5. ఇంటెగ్రల్ 1/x అంటే ఏంటి, log x అన్నమాట. సో దట్ ఈజ్ లాగ్ పక్కన ఏమి ఉండకూడదు అని చెప్పాను, log x పవర్ -5 రాయొచ్చు. మళ్ళీ log x పవర్ m log x, అగైన్ మళ్ళీ -5 log x. బేస్ అనేది పవర్ అవుతుంది, పవర్ మళ్ళీ బేస్ అవుతుంది. ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఐఎఫ్ని క్యాలిక్యులేట్ చేద్దాం. సో ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు e పవర్ ఇంటెగ్రల్ p(x) ఇంటూ dx. సో దట్ ఈజ్ ఈక్వల్ e పవర్ ఇంటెగ్రల్ p(x) dx. సో log x పవర్ -5. సో మీకు చెప్పాను ఫార్ములా గుర్తుంచుకోవాలని. సో ఈ పవర్ log f(x) అంటే ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f(x) మిగులుతుంది అన్నమాట. ఓకే, మరి ఈ లాగ్ క్యాన్సిల్ అయిపోయి f(x) అంటే ఇక్కడ x పవర్ -5. x పవర్ -5నే మనం ఏం రాయొచ్చు, 1/x పవర్ 5. సో దిస్ ఈజ్ IF.
మరి ఇప్పుడు మనము దీనికి జనరల్ సొల్యూషన్ని ఫైండ్ అవుట్ చేద్దాం. సో జనరల్ సొల్యూషన్ టు ఈక్వేషన్ 2 ఈజ్, సో ఫార్ములా ఏంటి? z ఇంటూ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఇంటెగ్రల్ q ఆఫ్ x ఇంటూ if ఇంటూ dx ప్లస్ c. ఓకే, z ఇంటూ if అంటే ఇదో ఇక్కడ నోట్ చేసాం. సో 1/x⁵ q ఆఫ్ x దో -5x స్క్వేర్, if అంటే 1/x⁵ ఓకే ఇంటూ dx ప్లస్ c. ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్, ఇంకా x⁵లో 2 పోతే 3 ఉంటుంది. సో z/x⁵ ఈజ్ ఈక్వల్ -5 కాన్స్టెంట్ అవుట్ సైడ్లో రాసి ఇంకేముంటుంది అంటే 1/x³. 1/x³ ఇంటిగ్రేషన్ -1/2x², -1/2x². సార్ ఎలా వచ్చింది సార్? నాకు ఫార్ములా డైరెక్ట్గా గుర్తుకు లేదు. అలాంటప్పుడు చూడండి, ఇంటెగ్రల్ xn dx ఫార్ములా xn+1/n+1. ఇప్పుడు ఆ x³ అనేది న్యూమరేటర్కి వెళ్తే x⁻−3 అవుతుంది. xn ఫార్ములా n అంటే -3+1/-3+1, x⁻−2/-2, మైనస్ ఎక్కడున్నా పోతే 1/2x². x⁻−2 డినామినేటర్కి వస్తే 1/x². సో కాబట్టి డైరెక్ట్గా రాయొచ్చు. సో z/x⁵ ఈజ్ ఈక్వల్ టు -5 ఇంటూ -1/2x² ప్లస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో z/x⁵ ఈజ్ ఈక్వల్ టు 5/2x² ప్లస్ c. బట్ మన ఆన్సర్ x వేరియబుల్స్లో ఉండాలి. ఇక్కడ z అంటే మనం స్టార్టింగ్లో నెంబర్ 1 తర్వాత దిస్ ఈజ్ ఎ లీనియర్ ఈక్వేషన్ ఇన్ z పుట్ y⁻−5 ఈజ్ ఈక్వల్ z అనుకున్నాం కదా, అది సబ్స్టిట్యూట్ చేయండి. y⁻−5/x⁵ ఈజ్ ఈక్వల్ టు 5/2x² ప్లస్ c. సో ఇలా చేయాలి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫైనల్ ఆన్సర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.